నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ మున్సిపల్ పోరు ఇప్పుడు అసలైన రణక్షేత్రంగా మారింది. సార్వత్రిక ఎన్నికలను మించిన హీట్, గెలిచిన చోట సంబరాలు, హంగు ఏర్పడిన చోట యుద్ధ వాతావరణం. మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. ఎత్తులు పై ఎత్తులు, క్యాంప్ రాజకీయాలతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు హంగ్ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? గెలుపు గుర్రాలు ఎటువైపు మళ్లుతున్నాయి? అధికార పీఠం కోసం జరుగుతున్న ఈ కురుక్షేత్రం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పోరు ముగిసింది, కానీ అసలైన ఉత్కంఠ ఇప్పుడే మొదలైంది. ఫలితాలు వచ్చేశాయి, కానీ కొన్ని చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ పరిస్థితి రాజకీయ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ తన అధికార బలంతో పావులు కదుపుతుంటే, బలమైన క్యాడర్ ఉన్న బీఆర్ఎస్ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ బి సిద్ధం చేస్తోంది. అసలు ఏ నియోజకవర్గాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది? నేతల మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్స్ ఏంటి? మున్సిపల్ పీఠంపై పాగా వేసేది ఎవరు? దీనిపై మన బిగ్ బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. ముందుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరిస్థితి చూస్తే యుద్ధ వాతావరణం కనిపించింది. ఓటింగ్ విధానంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఓపెన్ బ్యాలెట్ వద్దని కాంగ్రెస్, నిబంధనల ప్రకారమే జరగాలని బీఆర్ఎస్ పట్టుబట్టడంతో మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వెళ్ళింది. చివరికి భారీ పోలీస్ బందోబస్తు మధ్య జరిగిన ఓటింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి 15 ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ పడింది. ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించడంతో ఇబ్రహీంపట్నం పీఠం భవితవ్యం ఇప్పుడు కోర్టు చేతుల్లో ఉంది. ఇక ఇస్నాపూర్ లో సీన్ సినిమా లెవెల్లో ఉంది. ఇక్కడ బలాబలాలు 13-13తో సమానంగా ఉన్న తరుణంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఆశ్చర్యకరంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కలిసి ఒకే కారులో వచ్చి అందరినీ షాక్ గురి చేశారు. ఇద్దరి మద్దతుతో బీఆర్ఎస్ బలం 15కు చేరి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్న ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. జనగామలో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో 13 వార్డులతో సమానంగా నిలిచాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో ఇద్దరి బలం 14-14కు చేరింది. అయితే ఒక కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు తొర్రూరులోనూ ఎక్స్ అఫీషియో ఓట్ల రచ్చ నడిచింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒక చోట ఓటు వేసిన ఆమె ఇక్కడ మళ్లీ ఎలా వేస్తారని నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొని ఎన్నిక వాయిదా పడింది. ఇన్ని ఉద్రిక్తతల మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మాత్రం ఫలితం శాంతియుతంగా తేలిపోయింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. చైర్మన్ గా దొడ్డా కిరణ్ మిత్రా, వైస్ చైర్మన్ గా పెండేల రాజు ఎన్నికై పట్టు సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ పోరులో బీఆర్ఎస్ ఇప్పటికే 17 చోట్ల జెండా పాతగా, మిగిలిన 11 మున్సిపాలిటీల్లో 8 దక్కించుకోవాలని కేటీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అటు అధికార బలంతో కాంగ్రెస్ కూడా తగ్గడం లేదు. హంగ్ ఏర్పడిన చోట స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్లు ఎవరిని మున్సిపల్ పీఠంపై కూర్చోబెడతాయో వేచి చూడాలి. ఇలా తెలంగాణ మున్సిపల్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలను మించిపోయాయి.